జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పోలింగ్ కోసం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఎన్నికల చరిత్రలో తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. 139 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ తీరును పర్యవేక్షించేందుకు 139 డ్రోన్లను వాడుతున్నారు. ఉప ఎన్నిక పోలింగ్ సరళి పర్యవేక్షించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతూ ఉంది. మొత్తానికి 417 పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా మొట్టమొదటిసారిగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ నిఘా వ్యవస్థలో కూడా పనిచేస్తూ ఉంది తప్ప. ఎందుకంటే ఇప్పటికే అక్కడక్కడ ఏదైతే ఈవీఎంలు మొరాయించినప్పటికీ మాత్రం పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగుతూ ఉంది. ఇప్పటికీ పోలింగ్ శాతం మాత్రం మందకొడిగానే సాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే అందరూ చెప్పిన నేపథ్యంలో ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకోవడం జరుగుతుంది. మనం వెంకటగిరి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మా ఓటర్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓటు హక్కు వినియోగించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. నేను జస్ట్ ఇక్కడ సాయి స్ఫూర్తిలోనే ఉండేవాడిని. ఇప్పుడు 21లో ఇక్కడి నుంచి సన్ సిటీకి వెళ్ళిపోయా. సన్ సిటీ అంటే ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు. నా ఓటు అధికారం నేను ఉపయోగించుకుంటూ వచ్చిన కారణం ఏంటంటే మన ఓటు మన అధికారం. ఈరోజు మన పండగ ఇది. రేపు మనకు పండుగ ఎన్నో రకాల పండుగలు వస్తాయి, కానీ ఈ పండుగ రేపు మళ్ళీ రాదు. మనం మంచి మనసుని ఏరుకోవాలంటే మన ఓటు వేస్తాక మీరు రావాలి బయటికి. కారణం మేము ప్రజలతో ఒకటే అడుగుతున్నాను, ప్రతిరోజు మన ఓట్ల గురించి ఎలక్షన్ గురించి పిలిచినప్పుడు మనం వెళ్తాం అక్కడ ఓట్ల గురించి అయ్యో రేపు ఓటు వేయాలని. ఈరోజు పడుకోకూడదు సార్. మీ అందరితో బింతినది ఓటు వేస్తాక రండి. మీకు నాయకుడిని మీరు ఏరాలి. ఎందుకంటే మన అధికారంలో ఏమీ లేవు, అవి మనం అత్యంత అడుగుతాం. ఓటు వేయకుండా మీరు ఏం అడుగుతారు? చూడండి, ఈరోజు మన గురించి ఇంత ట్రాఫిక్ పోలీసులు ఇంతమంది మన గురించి ఉన్నారు. రేపు మళ్ళీ కావాలంటే మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సార్ మేము ఓటు వేస్తే మాకు ఏముంది, ఏం దొరకలేదు, బస్సు ఫ్రీగా ఉంటుంది, రేషన్ ఫ్రీగా ఉంటుంది, ఏ రోజు ప్లేన్ టికెట్ మీకు ఇస్తాం మానేస్తుందో ఓటు చూపించాలి, అప్పుడు ప్లేన్ టికెట్ దొరుకుతుంది. ఓటు చేస్తారా లేదా? జనరల్ బోగీలు అలాంటి రాకపోతే రిజర్వేషన్ దొరకదు. ఏ రోజు గవర్నమెంట్ ఆ రూల్ తీసేస్తుందో అప్పుడు అందరూ వస్తారు. మనకి ఈరోజు మీతో బింతి మీ చేతులు జోడిస్తున్నాను, మీరు ఓటు వేస్తాక రండి. నేను 35 కిలోమీటర్ల దగ్గర తెల్లారి 6:20కి స్టార్ట్ అయ్యాను. ట్రాఫిక్ ఉంది. నా ఓటు ఎందుకు వేస్తాక వచ్చాను తెలుసండి? మీలాంటి వాళ్ళు కొంచెం పడుకునే వాళ్ళకన్నా పడుకుని లెక్సి ఇప్పుడైనా టైం ఉంది మీ దగ్గర. ఎన్ని గంటల దాకా టైం ఉంది సార్? 6 దాకా. మీరు తప్పకుండా ఓటు వేస్తాక రండి. మీ అందరితో చేతులు జోడిస్తున్నాను. మా అమ్మ మా నాన్న కూడా వయసులో మొన్న దాకా వేసారు. మా అమ్మ మా నాన్న లేరు. మాకు ఇవాళ బాధ ఏంటంటే అక్కడి నుంచి మా అమ్మ మా నాన్న ఉన్నా తీసుకోవద్దు. మీ అందరితో చేయి జోడిస్తున్నాను. ఒక్కసారి ఓటు వేయండి, తప్పకుండా వేయండి. ఇది చూడొచ్చు, మొత్తానికి పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం 144 సెక్షన్ కొనసాగుతూ ఉంది. ఎక్కడగా కూడా గుంపులుగా ఉండకూడదు. దానికి సంబంధించి పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎప్పటికీ వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటర్ సరళిని కూడా అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ఎలక్షన్ కమిషన్ మాత్రం ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఎన్నికల అధికారి కర్ణను కూడా ఎప్పటికప్పుడు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎక్కడ అంటే చిన్న ఘటనలు కొన్ని చోట్ల కూడా దాడులు జరిగినాయి. వాటినన్నింటి కూడా సద్దుమణిగే ప్రయత్నం చేయడానికి మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రాంతంలో ఏదైతే దాదాపు 100 మీటర్ల దూరంలో మాత్రం ప్రతి ఒక్కరు ఉండి అందరూ కూడా సహకరించాలని కూడా అధికారులు చెప్పడం జరిగింది. పోలీసులు కూడా అదే భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు కేంద్ర బలగాలు 800 మందితో అదే రాష్ట్ర బలగాలను కూడా పోలీసులను కూడా వినియోగిస్తున్నారు భద్రతకు సంబంధించి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించి ఉన్నారు. వచ్చిన వారికి ప్రతి ఒక్కటి అంటే తమ ఓటర్ ఐడి ఏదైనా ఒరిజినల్ ఒకటి చూపెట్టాలి. ఆధార్ కానీ, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ కొన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఈవీఎంలు మాత్రం కొన్ని చోట్ల మొరాయించినప్పటికీ ఎన్నికలు ఉప ఎన్నిక మాత్రం ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్సీ శంకర్ కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో
ఏదైతే నవీన్ యాదవ్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగేందుకు మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓటింగ్ సరళి కూడా కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నిక ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, ఇక జూబ్లీహిల్స్